హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. టైము 5:30 దాటింది. నేను 5:30కి నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చి వాకింగ్ అయితే చేసుకుంటున్నానండి. మార్నింగ్ 35-40 మినిట్స్ వాకింగ్ చేస్తాను. అలాగే ఈవినింగ్ టైంలో కూడా సేమ్ డాబా పైకి వచ్చి వాకింగ్ చేసుకుంటాను అనమాట. నార్మల్గా ఏంటంటే కిందకి వెళ్ళి చేసేదాన్ని ఎక్కువ. నేను కింద పార్క్ ఉంది కదండి, టెంపుల్ ఉంటుంది కదా, ఇంకా చుట్టూ ఒక 10-15 రౌండ్స్ అలా వేసేదాన్ని. అయితే ఇప్పుడు ఇంకా 5:30 ఆ టైంకి కింద ఎవ్వరూ ఉండట్లేదు అనమాట. నేను ఒక్కదాన్ని చేయాల్సి వస్తుంది. సో ఎందుకులే అన్నట్టు పైనే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదండి, సో అందుకని ఎవరు కాలనీలో వాకింగ్ చేయట్లేదు. అర్జున్ వస్తే గనక కాలనీలో కాకుండా బయటకు వెళ్ళేవాళ్ళం అండి వాకింగ్కి, బాగుండేది. అయితే ఆయన 5:30కి యోగా క్లాస్ అటెండ్ అవుతారు. సో అందుకని వాకింగ్కి అయితే రావట్లేదు అనమాట. నేను కూడా ఎర్లీ మార్నింగ్ 5:30కి యోగా క్లాస్కి అటెండ్ అయ్యేదాన్నండి. ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత యోగా ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. స్టార్ట్ చేయాలి. మీరు అటెండ్ అయ్యే యోగా క్లాసు, యోగా ట్రైనర్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. హెల్దీ డే యోగా తెలుగు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. సో అందులోకి వెళ్తే కనుక, ఆ ఛానల్లోకి వెళ్తే మీకు అందులో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఆయన చెప్తారు. మనకి ఒక 15 డేస్ అట్లా ఫ్రీ యోగా ఉంటుందండి. ఫ్రీగా చెప్తారు క్లాసెస్. అండ్ తర్వాత మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అందులో 3 మంత్స్కి, 6 మంత్స్కి, 1 ఇయర్కి ఇట్లా మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కొంత ఫీజు అయితే ఉంటుందన్నమాట. అదంతా డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే కనుక హెల్దీ డే యోగా తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్తే సో అక్కడ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చెప్తారు. నైట్ 9 o'clockకి మెడిటేషన్ క్లాస్ ఉంటుందండి. సో అదైతే నేను కంపల్సరీ అటెండ్ అవుతాను. ఇంకెక్కడ సాహితీ, సాత్విక్ ఎదురు రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. మార్నింగే మాకు వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి పాలు కూడా వస్తాయన్నమాట. ఇంటికి తీసుకొచ్చేస్తారు. 1 లీటర్ పాలు ఎంత లక్ష్మి అని కామెంట్స్లో అడుగుతున్నారనమాట. మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే 50 రూపీస్ అండి. ప్రజెంట్ ఇప్పుడైతే 60 రూపీస్ అనమాట. పాలు చాలా చిక్కగా పోస్తారండి. తీసినట్టు పోయమన్నా కూడా పోస్తారనమాట. మనకి ఆవు పాలు కావాలంటే ఆవు పాలు, గేదె పాలు కావాలంటే గేదె పాలు తీసుకొస్తారు. నేను పూజలు అవి ఉన్నప్పుడు ఆ టైంలో ఆవు పాలు తీసుకురమ్మని చెప్తానమాట. ఆవు పాలు తీసుకొస్తారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అర్జున్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదండి, సో అందుకని ఇంకా ఆనపకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ ఆనపకాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. ఫ్రెష్గా మాత్రమే కాదు, చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతూ ఉంటాయి. మన సైడ్ రౌండ్గా ఉండే ఆనపకాయలు దొరుకుతాయి కదండి, ఇక్కడ మాత్రం ఇలా పొడవుగా ఉండే సొరకాయలు మాత్రమే దొరుకుతాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఒక్కొక్కసారి ఊరు వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్తూ ఉంటాను అత్తమ్మ వాళ్ళకి. నాకు ఇష్టం లేని వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే అది సొరకాయేనండి. నేను ఇది ప్రిపేర్ చేస్తున్న ప్రతిసారి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. ఈరోజు ఆనపకాయ పప్పు వండుతున్నాను కదండి, ఈ రోజంతా కూడా నాకు ఆకలి వేయదనమాట. ఆనపకాయ పప్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆనపకాయ పులుసు, ముద్దపప్పు మళ్ళీ అదంటే ఇష్టం అండి. ఆ కాంబినేషన్ ఇష్టం. ఆనపకాయ పప్పు, ఆనపకాయ ఇగురు ఇవి మాత్రం ఎందుకో ఇష్టం ఉండదు. బట్ ఆనపకాయ మాత్రం ఒక సూపర్ హెల్దీ వెజిటేబుల్ అండి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఆనపకాయ మీరు వారంలో 3-4 టైమ్స్ అయినా సరే తీసుకోవచ్చు. నేను ఈ ఆనపకాయ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి తీసుకుంటూ ఉంటానండి. అది తాగేయగలను, అది తాగేస్తాను మళ్ళీ. ఈ కర్రీస్ ఇవే పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. ఈ ఆనపకాయ ఇంట్లో నా ఒక్కదానికే ఇష్టం ఉండదు. అర్జున్కి, పిల్లలకి మాత్రం చాలా ఇష్టం. ఆనపకాయతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా సరే, అంటే పప్పు ప్రిపేర్ చేసినా, పులుసు ప్రిపేర్ చేసినా, ఇగురు ప్రిపేర్ చేసినా, చట్నీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. ఆనపకాయ చట్నీ చాలా బాగుంటుందండి. ఆనపకాయ చట్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను ఈ మధ్య పప్పు రెసిపీస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే ప్రోటీన్ ఎక్కువ అందేలాగా మనకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే పప్పు ప్రోటీన్ అంటారు. అయితే మనం ఈ విధంగా పప్పు వండుకుంటే మనకి అంత ప్రోటీన్ ఏమీ అందదండి. మనం తీసుకునేది ఒక చిన్న కప్పు పప్పు మాత్రమే తీసుకుంటాం కదా, దాంతో మనకి తగినంత ప్రోటీన్ అందదు. సో అందుకని నేను ఈ మధ్య ఎక్స్టర్నల్గా ఇందులో కొంచెం మళ్ళీ ప్రోటీన్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఎలాగా ఏంటి అనేది చూపిస్తాను.
అలా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఎక్కువ, అంటే వాళ్ళకి సరిపడా ప్రోటీన్ అది అందించాలి. అండ్ మనం కూడా అండి ప్రతి మీల్‌లో మనకి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలనమాట. మనకి సరైన ప్రోటీన్ అందకే ఎక్కువ నీరసం, కాళ్ళు లాగడం, కొంచెం పని చేసినా అలసిపోవడం, ఇదంతా కూడా కొంచెం మనకి ప్రోటీన్ తక్కువ అవ్వడం వల్లే జరుగుతూ ఉంటుందనమాట. మనం తీసుకునే ప్రతి మీల్‌లో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా కొంచెం సరిపడా తీసుకుంటే గనక మనం హెల్తీగా ఉండడానికి బాగుంటుంది. అలాగే గట్ హెల్త్ ఇవన్నీ కూడా, అంటే ఫైబర్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇక్కడ కొంతసేపు అట్లా బాల్కనీలో కూర్చొని నేను, అర్జున్ కబుర్లు చెప్పుకుంటున్నాం. మా తులసి మొక్క చూసారు కదండి. నేను ఊరు నుంచి వచ్చిన వెంటనే ఈ తులసి మొక్కను చూసి చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఇప్పుడు చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ నాకు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 ఉంటాయి. అయితే లక్ష్మీ తులసి మాత్రం చాలా హెల్తీగా మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందండి. ఆకులవి వచ్చేసాయి. కృష్ణ తులసి మాత్రం రాలేదనమాట. కృష్ణ తులసి నిద్రించేసింది. ఇక్కడ మార్నింగే బయట వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి. మన ఆంధ్రాలో పెద్దగా వర్షాలు పడట్లేదు కానీ తెలంగాణలో అంటే హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయంట కదండి నాన్ స్టాప్గా. ఆంధ్రాలో మాత్రం చాలా ఉక్కపోత, వేడి ఉన్నాయంట. ఇక్కడ కూడా డే టైంలో ఎండొస్తే మాత్రం ఉక్కపోతగా ఉంటుందండి. ఉక్కపోత ఉంటుంది. అంటే మరీ అంత చెమటలు కారిపోయేంత ఉండట్లేదు కానీ కొంచెం ఉక్కపోస్తుంది. బట్ ఈ విధంగా వర్షం అవి పడితే మాత్రం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుందండి. అంటే డే టైంలో ఉక్కపోసినా కానీ నైట్ టైం మాత్రం చాలా చల్లగా ఉంటుందన్నమాట వెదర్ అయితే. ఇంకా డేలో ఏదో ఒక టైంలో ఇట్లా వర్షం పడుతుందన్నమాట. ఇక్కడ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డ్రై హెయిర్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఒక మంచి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్, అలాగే హెయిర్ షాంపూ కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటానండి. నేను ఆంధ్ర వెళ్ళొచ్చాను కదా, ఎప్పుడు ఆంధ్ర నుంచి వచ్చినా సరే హెయిర్ విపరీతంగా ఊడిపోతూ ఉంటుందండి. క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల, వాటర్ చేంజ్ అవ్వటం వల్ల, సో వీటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందన్నమాట. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న ప్రతిసారి నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కాదులేండి, వీక్లీ వన్స్ అలా కుదరకపోతే కనుక 10 డేస్కి ఒకసారి అయినా సరే ఏదో ఒక మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు నేను మందార ఆకులు, మందార పువ్వులు కింద నుంచి మా కింద పార్క్లో ఉంటాయి కదండి, సో తెచ్చుకున్నాను. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి అసలు మందార పువ్వులు ఎన్ని పూస్తున్నాయో. మందార చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయిలేండి కింద. సో మందార పువ్వులు నాకు కావాల్సినన్ని తెచ్చుకున్నాను. మందార ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. వాటిని ఇంక నేనైతే క్లీన్ చేయలేదండి, ఎందుకంటే మార్నింగ్ వర్షం పడింది. చక్కగా ఆకులు కూడా చాలా ఫ్రెష్గా క్లీన్గా ఉన్నాయి, క్లీన్ చేయలేదు. మందార ఆకులు, మందార పువ్వులు మీరు తెచ్చుకున్న తర్వాత కొంచెం ఏమైనా డస్ట్ అవి ఉంటే కనుక క్లీన్ చేసేసుకోండి. సో క్లీన్ చేసేసుకుని వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 100% ఈ హెయిర్ ప్యాక్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మందార ఆకులు, మందార పువ్వులు ఇవి రెండు కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, డ్రై హెయిర్ సమస్యని తగ్గించడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, హెయిర్ని సూపర్ సిల్కీగా స్మూత్గా తయారు చేయడానికి చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కూడా నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అప్పుడు మీకు దీని రిజల్ట్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. మందార ఆకులు, మందార పువ్వులు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులో నేను ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఉసిరి పొడి మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో, ఆన్లైన్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉసిరి పౌడర్ వేసుకోవాలి. ఆమ్లా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా ఆమ్లా జ్యూస్ తీసుకున్నా కూడా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. అలాగే మనం హెయిర్కి పెట్టుకోవడం వల్ల కూడా మన జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటివి తగ్గుతాయి అన్నమాట. నేను ఈ హెయిర్ కేర్ పౌడర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. వీటి లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తానండి. ఆమ్లా పౌడర్, హైబిస్కస్ పౌడర్, భృంగరాజ్ పౌడర్, అలాగే రీతా పౌడర్, ఇవన్నీ కూడా మనకు ఒక సెట్ వస్తాయి అన్నమాట. ప్యాక్ ఆఫ్ సెట్ వస్తాయి. 6 పౌడర్స్ ఏమో ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. లింక్స్ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఆమ్ల పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు కూడా మన హెయిర్‌కి చాలా మంచిది. మన డ్రై హెయిర్ సమస్యను తగ్గించడానికి, డాండ్రఫ్‌ని తగ్గించడానికి, స్ప్లిట్ ఎండ్స్ లాంటివి రాకుండా చేయడానికి పెరుగు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పెరుగు వేసిన తర్వాత మరొక్కసారి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. సూపర్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ ప్యాక్ని మీరు హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇటువంటి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. హెయిర్ చాలా చాలా హెల్తీగా గ్రో అవుతుందన్నమాట. నేను రెగ్యులర్గా ఇటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్సే పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు నేను బయట దొరికే ఎటువంటి కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఏవి కూడా యూస్ చేయలేదండి. హెయిర్ ఫాల్ ఉంటే గనక ఈ విధంగా మందార ఆకులతో, మందార పువ్వులతో వీటితో మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ రెడీ చేసుకుంటూ ఉంటాను. మీరు ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టుకుంటే కనుక చక్కగా ఆ మెంతులు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ మెంతులు ఇందులో మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. మీకు ఇటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ కావాలి అంటే కనుక తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని హెయిర్ గ్రోత్ ప్యాక్స్ నేను హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకునే న్యాచురల్ ప్యాక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఛానల్లో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ప్యాక్ని ఈ విధంగా రూట్స్కి పట్టేలాగా మంచిగా హెయిర్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో అదే షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. హెయిర్ వాష్ చేయడానికి షాంపూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఈ హెయిర్ ప్యాక్ని మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల వాటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా మగవాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా 7-8-9 ఇయర్స్ అక్కడి నుంచి కూడా ఆ ఏజ్ వాళ్ళకి మనం చక్కగా హ్యాపీగా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేయవచ్చు. సో దీనివల్ల మనకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇది న్యాచురల్ హెయిర్ ప్యాక్, మనకి న్యాచురల్గా దొరికే ప్రొడక్ట్సే కాబట్టి దీనివల్ల ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు. హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది. అయితే మీరు ఎటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అయినా సరే అండి 1-2 సార్లు పెట్టుకుని వదిలేయొద్దు. మీకు హెయిర్ ఫాల్ నిజంగా ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ ఉంటే కనుక, అంటే హెయిర్ దువ్వినప్పుడల్లా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది అని అనుకుంటే కనుక వారానికి 1 లేదా 2 సార్లు కంపల్సరీ ఒక 3 మంత్స్ పాటు అప్లై చేసి చూడండి ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే. అప్పుడు మీకు 100% వీటి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మంచి పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలండి. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే డ్రై నట్స్, డ్రై సీడ్స్, చిలగడ దుంపలు, ఎగ్స్ ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనకి ఐరన్ తక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఐరన్ సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల కూడా మనకి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. మంచి ఐరన్ రిచ్ ఫుడ్, బయోటిన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఇటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే హెయిర్ చాలా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. నేను హెయిర్ మొత్తం ప్యాక్ అప్లై చేసేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెయిర్ వాష్ చేయాలన్నమాట. ఈలోపు నేను కుక్కర్లో పప్పు పెట్టాను కదా, సో చక్కగా ఉడికిపోయింది. నేను చెప్పాను కదండి ఈ మధ్య నేను పప్పు కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను, ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా అని చెప్పాను కదా. ఇవి నానబెట్టిన శనగలండి. ముందు రోజు నైటే నానబెట్టుకుని ఉడకబెట్టేశాను, పచ్చివి కాదు ఉడకబెట్టేశాను, చాలా మెత్తగా ఉడకబెట్టాను అనమాట. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగల్ని మనం కుక్కర్లో పెట్టేసుకున్న పప్పులో వేసేసి ఇందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసి చక్కగా మీకు పులుపు ఇష్టమైతే కనుక కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి. చింతపండు వేసేసి మెత్తగా స్మాష్ చేసేయండి. ఈ శనగలు పప్పులో కలిసిపోయేలాగా చక్కగా స్మాష్ చేసేయండి. ఈ నల్ల శనగల్లో మన ప్రోటీన్, ఫైబర్ 2 ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర నల్ల శనగలు అవైలబుల్ లేకపోతే కనుక మనకి పెద్ద శనగలు ఉంటాయి కదండి, కాబూలి శనగలు అంటారు, అవి కూడా మీరు కావాలంటే బాయిల్ చేసి ఇందులో వేసేసుకోవచ్చు. పప్పు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సో కరెక్ట్గా మనకి ఆ ప్రోటీన్ అనేది అందుతుందన్నమాట. నార్మల్గా మనం కందిపప్పు, వెజిటేబుల్స్ వేస్ట్ చేసేసుకుంటే అంత మనం అనుకున్నంత ప్రోటీన్ శరీరానికి అందదండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుని చూడండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే శనగలు చాలా కమ్మగా ఉంటాయి. ఇందులో యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకోండి. అంటే ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా, సో వాటి పచ్చిదనం అంతా పోతుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత
నెయ్యి వేసుకుని తాలింపు వేసేసుకోవడమే. అందులో కంపల్సరీ ఇంగువ వేసుకోండి, మనకి అరుగుదలకి చాలా మంచిది. నేను ఈ తాలింపు వేసే రెసిపీస్లో వేటిలో అయినా సరే ఇంగువ కంపల్సరీ వేస్తాను. సో నెయ్యితో తాలింపు వేసాను అనమాట. సో ప్రోటీన్ రిచ్ పప్పు అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ మధ్య నేను ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నేను ఎక్కడ చూసానంటే ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. వినిలా స్పార్క్స్ ఆవిడ వంటలు చేస్తారు కదా, అక్కడ చూశాను. అప్పటి నుంచి నేను పప్పు ఇలాగే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. సో పప్పు మీకు ప్రోటీన్ మంచిగా అందాలి అంటే అలా ప్రిపేర్ చేసుకుని చూడండి. ఇక్కడ ఈరోజు నేను అన్నం కుక్కర్లో కాకుండా నార్మల్గా వండానండి గంజి కోసం. అన్నం వార్చగా వచ్చిన ఈ గంజిని మీరు అస్సలు వేస్ట్ చేయకండి. నేను ఈ గంజి ఏ విధంగా ఉపయోగిస్తాను అంటే ఒక మంచి షాంపూ లాగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మీకు తెలుసు కదండి, ఈ గంజిలో మనకి చాలా ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి. చాలామంది కొంచెం ఇందులో ఉప్పు వేసుకుని తాగుతూ ఉంటారు. మన శబరి అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళు గంజి తాగుతారనమాట. నేను కూడా అప్పుడప్పుడు తాగుతానండి, బాగుంటుంది కమ్మగా వేడి వేడి గంజి. అయితే ఇక్కడ నేను షాంపూ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూ ఏదైనా సరే ఈ విధంగా ఒక చిన్న అంటే మగ్గులోకి తీసుకోండి. సో అందులో మీరు ఈ గంజి వేసేసి, అంటే మనం ఎప్పుడైనా సరే అండి షాంపూ డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసుకోకూడదు. చాలామంది చేతుల్లోకి తీసేసుకుని షాంపూ డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసేస్తారు. అలా చేయటం వల్ల హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. మీరు డైరెక్ట్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే చాలా ఎక్కువ వాటర్తో మీరు హెయిర్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు ఈ విధంగా వాటర్లో డిజాల్వ్ చేసి మీరు షాంపూ అప్లై చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ వాటర్తోనే షాంపూ మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ షాంపూని హెయిర్కి అప్లై చేసుకుంటే ఆ షాంపూ ఎక్కడైనా ఉండిపోయింది అనుకోండి హెయిర్ లోపల, సో మీరు ఎక్కడ షాంపూ అయితే వదిలేశారో అక్కడ డాండ్రఫ్ ఫామ్ అవ్వడం, ఆ ఏరియాలో హెయిర్ ఊడిపోవడం, అటువంటి సమస్యలు ఉంటాయన్నమాట. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు షాంపూని వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత మాత్రమే యూస్ చేసుకోవడం మంచిది. ఇది రైస్ వాటర్ షాంపూ అండి. మీరు ఈ విధంగా ఒక్కసారి హెయిర్ వాష్ చేసి చూడండి, మీ డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది. హెయిర్ చాలా చాలా సిల్కీగా తయారవుతుంది. మీకు ఫస్ట్ వాష్లోనే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మనకిప్పుడు రైస్ వాటర్ స్ప్రే, అలాగే రైస్ వాటర్ షాంపూ ఇవన్నీ కూడా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కదండి. రైస్ వాటర్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో అందుకనే రైస్ వాటర్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. అలా కాకుండా మనం ఇంట్లో రైస్ అంటే అన్నం వండేటప్పుడు రైస్ కడుగుతాం కదండి, రైస్ కడగ్గా వచ్చిన ఆ రైస్ వాటర్ని మనం ఫర్మెంట్ చేసి హెయిర్ గ్రోత్కి ఉపయోగించుకోవచ్చు. అలాగే రైస్ ఉడికించగా వచ్చే ఈ వాటర్ని కూడా మనం హెయిర్ గ్రోత్కి ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ఈ రైస్ వాటర్ షాంపూని డ్రై హెయిర్ సమస్యతో బాధపడే వాళ్ళు, హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు సో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుందనమాట. ఇంకా అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసి ప్రశాంతంగా దేవుని దగ్గర పూజ అయితే చేసుకున్నాను. హాయ్ అండి, ఇంటి పని వంట పని అంతా అయిపోయిందనమాట. ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది, అప్లోడింగ్కి పెట్టేశాను. ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదండి, సో హెయిర్ ఎలా ఉంది అనేది కూడా చూపించాలి కదా. ఇటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ అంటే మందార పువ్వులు, మందార ఆకులు కానీ, మెంతులు కానీ, అండ్ అలాగే పెరుగు, ఇటువంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది ఫస్ట్ వాష్లోనే తెలుస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, నా హెయిర్ చాలా చాలా సిల్కీగా చాలా మెరుస్తూ ఉంది, కనిపిస్తుంది కదా. సో న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ ఏవైనా సరే అండి హెయిర్కి చాలా చాలా సేఫ్ అనమాట. వీటి వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. నేను ఇప్పటి వరకు మార్కెట్లో దొరికే కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ, హెయిర్ సీరమ్స్ కానీ ఏవి కూడా యూస్ చేయలేదండి. చాలామంది హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది ఏంటది హెయిర్ సీరము, అలాగే కండిషనర్ ఇటువంటివి వాడతారు కదండి, అటువంటివి కూడా నేను ఎప్పుడూ వాడలేదు. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది అని అనిపిస్తే కనుక మెయిన్గా ఏంటంటే, నేను ఆంధ్ర వెళ్ళొస్తాను కదండి, ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదండి, అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటుందన్నమాట. నాకు ఆంధ్ర నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా హెయిర్ ఫాల్ అయితే ఉందండి. ఇంక నేను వచ్చిన దగ్గర నుంచి వారానికి ఒక్కసారి అయినా సరే ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదే అనే కాదు, న్యాచురల్ హెయిర్ ప్యాక్సే పెట్టుకుంటాను. మెంతులు, మందార ఆకులు కానీ, మెంతులు, మందార పువ్వులు,
మందార ఆకులు మందార పువ్వులు అయితే కంపల్సరీ యాడ్ చేస్తానన్నమాట. అలాగే అలోవెరా ఉంటుంది కదండి, మాకు బ్యాక్ సైడ్ ఒక 2 కుండీల్లో పెద్ద అలోవెరా మొక్కలు ఉంటాయన్నమాట. సో అలోవెరా కూడా కట్ చేసుకుని అప్లై చేసుకుంటూ ఉంటాను. సో ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ వల్ల ఏంటంటే మన హెయిర్ డ్రైనెస్ తగ్గుతుందండి. మెయిన్ హెయిర్ ఫాల్ 100% కంట్రోల్ అవుతుంది. అంటే ఓన్లీ మీరు హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం మాత్రమే కాదు, మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మంచి పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం తీసుకోవాలండి. అందులో ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. అటువంటి ఫుడ్ తీసుకుంటూ మనం హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే హెయిర్ చాలా చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, మెరుస్తుందన్నమాట హెయిర్. మెయిన్గా మందార పువ్వులు మందార ఆకులు మన హెయిర్ డ్రైనెస్ని తగ్గిస్తాయి, హెయిర్ వాల్యూమ్ని పెంచుతాయి, డాండ్రఫ్ లాంటివి ఉంటే కనుక సో అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. అలాగే రైస్ వాటర్ షాంపూ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను కదండి. మీరు అంటే అన్నం వార్చగా వచ్చిన గంజి అస్సలు వేస్ట్ చేయకండి. సో అందులో మీరు చక్కగా హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు షాంపూ మిక్స్ చేసేసుకుని ఇట్లా షాంపూ చేసేసుకోవచ్చు. అలాగే అందులో మనం కుంకుడుకాయలు, షీకాకాయ ఇటువంటివి కూడా వేసేసి చక్కగా నానబెట్టేసుకుని నెక్స్ట్ డే వాష్ చేసుకున్నా కూడా హెయిర్ చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇటువంటి మరిన్ని హెయిర్ ప్యాక్స్ కావాలన్నా సరే సో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని హెయిర్ ప్యాక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను నా ఫస్ట్ ఛానల్లో పెట్టేదాన్నండి. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒక్కసారైనా పెట్టాలి అని అనుకుంటున్నాను, కానీ సో దానికి కూడా ఇంకా టైం ఉండట్లేదు అనమాట. ఇంక ఇందులోనే ఇక్కడే మీకు అప్పుడప్పుడు ఈ హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాను. నేను ఇటువంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదండి, నాకైతే ఇప్పటి వరకు ఒక్క వైట్ హెయిర్ కూడా లేదన్నమాట. నేను ఎక్కువగా హెయిర్కి ఆయిల్ కూడా ఆముదం నూనె, కొబ్బరి నూనె ఇవి 2 మిక్స్ చేసి కొద్దిగా గోరువెచ్చగా చేసి అప్లై చేసుకుంటాను. ఈ అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదండి, చాలా ఏళ్ళ నుంచి ఉందన్నమాట. దగ్గర నా కాలేజ్ డేస్ నుంచి కూడా నేను ఆముదం ఆయిల్, కొబ్బరి నూనె 2 మిక్స్ చేసి పెట్టుకుంటాను. దానివల్ల కూడా వైట్ హెయిర్ రాకుండా ఉంటుందండి. సో ఆముదం ఆయిల్ ఏంటంటే మనకి వైట్ హెయిర్ తొందరగా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు సాహితీ వాళ్ళకి, సాత్విక్ కూడా నేను ఎక్కువగా అంటే కొబ్బరి నూనెలో ఆముదం నూనె మిక్స్ చేసి పెట్టేస్తానమాట. ఆ ఆయిలే వాళ్ళకి పెడతా ఉంటాను. ఇంక ఇప్పుడు టైం 12:30 ఆ టైం అవుతుందన్నమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. బయట లైట్గా అట్లా వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా కిందకి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురావాలి. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, మెయిన్గా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.